మెకానిక్ యూనియన్ నాయకుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ఆటో యూనియన్ ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ది మెకానిక్ యూనియన్ అసోసియేషన్ నాయకులు కార్యాలయం వద్ద నుంచి సుమారు 200 మోటార్ సైకిళ్లతో ర్యాలీగా ఎమ్మెల్యే విజయశ్రీ నివాసానికి చేరుకుని శాలువాలు పూలమాలలతో సత్కరించారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే విజయశ్రీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా 2 మెకానిక్ దుకాణాలలో చోరీ జరిగిన నేపథ్యంలో ఆయా దుకాణదారులకు 786 సేవా సంఘం ఆధ్వర్యంలో ఒక్కో దుకాణదారుడికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే విజయశ్రీ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం, ఏఎంసీ మాజీ చైర్మన్ చిరసనంభేటి విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, మెకానిక్ యూనియన్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీను గారు యూనియన్ తరఫున వాళ్ళ సమస్యలు ఎమ్మెల్యే గారికి 786 సేవా సంఘం తరఫున 10,000 రూపాయలు ఆర్థిక సహాయం మన విజయశ్రీ గారి చేతుల మీదుగా మరియు రాజేష్ చేతుల మీదుగా ఇవ్వడం. మెకానిక్ అసోసియేషన్ వారి ఆధ్వర్యం నుండి ఒక 10,000 రూపాయలు ఇంకొక బాధ్యుడికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరూ చెప్పినట్టే ప్రపోజల్ ని కలెక్టర్ గారికి తీసుకెళ్లాము. ఖచ్చితంగా ఆయన వచ్చి సర్వే చేసి ఇక్కడ మీ అన్ని విషయాలు కనుక్కొని ఆయన అందరికీ న్యాయం చేస్తారని చెప్పారు. విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు అందరికీ మీకు యూనియన్ ఏర్పడేంత వరకు ఖచ్చితంగా మీ స్థలాల్లోనే మీరుండి అటు జనాలకు ఇబ్బంది లేకుండా పోలీస్ సిబ్బందికి కొంచెం సహకరిస్తూ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందరూ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నా దగ్గరకు కానీ నాన్నగారి దగ్గరికి కానీ అలా నాయకుల దగ్గరికి కానీ తీసుకురండి. తప్పకుండా ఎవరికి అన్యాయం జరగకుండా చూద్దాము. అందరికీ న్యాయం జరిగే అన్నా క్యాంటీన్ ని మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ మెకానికల్ అందరికీ దగ్గరగానే అన్నా క్యాంటీన్ పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ తక్కువ ఖర్చుతోనే మనకు నాణ్యమైన భోజనం దొరికే అవకాశం దొరుకుతుంది. నాయుడుపేట పట్టణంలో అత్యధిక మెజార్టీ నా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి తీసుకొచ్చి సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఒక చరిత్ర సృష్టించిన నాయకులందరకు పెద్దలకు అందరూ కూడా పేరు వంతన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు సూళ్లూరు నాయుడుపేట పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ రఫీ గారి ఆధ్వర్యంలో మరి మీరు అందరూ కూడా ఒక యూనియన్గా ఏర్పడి ఒక జట్టుగా ఏర్పడి ఐకమత్యంగా ఒక ఆటో యూనియనే కాదు మీ యూనియన్ సభ్యుల సమస్యలు పరిష్కరించుకునే దానికి ఒక యూనియన్ ఏర్పడడం చాలా సంతోషంగా ఉంది. దాన్ని నేను అభినందిస్తూ ఉన్నానని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాను. మరి ఇక్కడ నేషనల్ హైవే అన్నా చెరువుకి దూరంగా అటు పక్కన పోతుంది కాబట్టి మరి ఇక్కడ ఉన్న మెకానిక్లు అందరూ కూడా హైవేకి దగ్గరలో ఉంటే ఏదైనా బండ్లు ఇమీడియట్గా రిపేర్ అయితే వచ్చి చేయించుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్నా చెరువుని దాన్ని మీ అందరికీ మెకానికల్కి షెడ్లు ఏర్పాటు చేయించి మీకు ఒక్కొక్క పేరు ఎంతమంది ఉన్నారో వాటిని లిస్ట్ అవుట్ చేస్తాం. అక్కడ ఎంత పొలం ఉందో చూస్తాం, కొలత వేయిస్తాం. దాన్ని బట్టి డివిజన్ చేసి ఒక్కొక్క షెడ్కి ఎంత అవుతుందో అంత ఇచ్చేదానికి మరి విజయభాస్కర్ రెడ్డి గారు అయితేమి, రఫీబాయ్ గారు అయితేమి, ఎమ్మెల్యే గారు అయితేమి, మరి అదేవిధంగా ఇంకా పట్టణ నాయకులు అందరితో కూడా కలిసి మాట్లాడి వాటిని ఏర్పాటు చేసేదానికి మేమందరం కూడా ముందుంటాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.